నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. సరే నాన్న, నీ ఇష్టం. బాయ్. ఏంటి అంత డల్గా ఉన్నావు? కొంపతీసి మీ శాంతి స్వరూప్ ఓకే చెప్పేశాడా ఏంటి? లేదు, మా నాన్న ఇంకో పెళ్లి సంబంధం చూశాడంట. అయ్యో బాబోయ్, ఏంటి మీ నాన్న గ్యాప్ ఇవ్వడా? మళ్ళీ ఇంకో సంబంధమా? ఇప్పుడు ఇది మేనేజ్ చేయాలా? ఏం అవసరం లేదు, నేనే మేనేజ్ చేసుకుంటాను. ఇలా ప్రతిసారి మేనేజ్ చేసుకునే బదులు ఒకసారి మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, బాగుంటుంది. నా ప్రయారిటీ పెళ్ళే అయి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. అప్పుడు నీకు నన్ను కలిసే ఛాన్స్ కూడా ఉండేది కాదు. యుఎస్ వెళ్ళాలనేదే నా గోల్, అందుకే నీ దాకా వచ్చా. థ్యాంక్స్. దేనికి? అంటే నా దాకా వచ్చావు కాబట్టి. ఆహా, ఇంతకీ నీకేం గోల్స్ లేవా? ఎందుకు లేవు? ఈ ఫీల్డ్లోనే బాగా డెవలప్ అయ్యి ఇలాంటి కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అని చాలామందికి జాబ్స్ ప్రొవైడ్ చేయడం నా డ్రీమ్. అయితే ఇండియాలోనే బిజినెస్ చేస్తావన్నమాట. అంటే ఇలాంటి కంపెనీస్కి యూఎస్లో బాగా డిమాండ్ ఉంటుందంట. ఆహా, ఏంటి ఇద్దరు ఫుల్గా నవ్వుకుంటున్నట్టున్నారు? నథింగ్, ఏం లేదు. అవును, సత్య ఎక్కడా? ఇందాకేదో మెయిల్ పంపించినట్టున్నావుగా. నవ్వుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయాడు. మెయిల్ ఎన్నిసార్లు చదివాడో తెలుసా? ఎంత కనెక్ట్ అయి ఉంటాడో. కనెక్షన్ ఏం కాదు, అర్థమై ఉండదు. ఏడ్చావులే. ఇలా పంచలేయడం మానేసి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. ఓ పని చేయి, సత్య కాఫీ తాగుతుంటాడు కదా, ఆ టైంలో వెళ్ళి నీకు రోజు బెడ్ కాఫీ ఇస్తా అని ప్రపోజ్ చేసే. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోడైపోతాడు. కాఫీ మనకి పెద్దగా పడదే. లక్కీ అబ్బాయిలు పొద్దునే కాఫీ పెట్టడం, మనకి నచ్చిన వంట చేయడం, ఇలాంటివి ఇష్టపడమని మీరు అనుకుంటారు. మాకు లవ్ అంటే సర్వీస్ కాదు, రెస్పెక్ట్. లవ్ అంటే సాక్రిఫైస్ చేయడం కాదు, సపోర్ట్ చేయడం. ఆయన ఇద్దరి మధ్య జెన్యూన్ కనెక్షన్ ఉంటే గిఫ్ట్లేంటి, మాటలు కూడా అవసరం లేదు. మెయిల్స్ ఉండొచ్చా? ఇప్పుడు మనం మాట్లాడేది సత్య అండ్ లక్కీల లవ్ స్టోరీ గురించేనా? అవును. అంటే మీ ఫ్లో చూసి కొంచెం డౌట్ వచ్చిందిలే. ఆయన డౌట్స్ ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళి సత్యకి ప్రపోజ్ చేయి. అంతేంటావా? అంతే. అంతే. ఆల్ ది బెస్ట్. వెళ్ళి ప్రపోజ్ చేసే. ఓకే, డన్. సీ యూ. బై.